ఇప్పుడు రాజకీయ రంగంలో వాళ్ళు స్కాములతోటి లేకపోతే ప్రతిపక్ష హోదాల గురించో ఫైట్ చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. కానీ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు కూడా 2 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నట్లుగా ఏ వార్తలు రావట్లేదు, కానీ సినిమా ఇండస్ట్రీలు మాత్రమే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటారు? ఒక అందరి బాధ్యత, సమాజం అవచ్చు, సినిమా అందరి బాధ్యత ఆలోచించవలసిన విషయం. ఇవాళ మోడీ గారి పుణ్యమా అని లేకపోతే ఇప్పటికి నిన్న చావా సినిమా సక్సెస్ అయ్యేది కాదు, ఆ సినిమాలు తీసేవాళ్ళు కూడా కాదు. మోడీ గారు అనే ఒక దేశభక్తి, నిజమైన దేశభక్తులు, మా భారతమాత కడుపులు పుట్టిన బంగారు బిడ్డ, ఆయనకి నిజమైన సిన్సియర్ ప్రేమ దేశం మీద కనుక దేని మీద కాదు దాని మీద ఉండబట్టి ఆయన ఒక ఎంకరేజ్మెంట్లో ఆయన తీసుకొస్తున్న ఇండియా ఫస్ట్, ఇండియా గ్రేట్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలిగించాలి. ఒకటేనండి, ఈ ప్రపంచంలోనే ఈ మొత్తం భూమండలంలోనే దైవభక్తి, దేశభక్తి లేని దేశాలు ఎక్కడా మిగలలేదు. దైవభక్తి లేని దేశమైనా మిగిలిందేమో కానీ కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు, దేశభక్తి లేని దేశం మనుగడ సాధించలేదు సార్. దైవభక్తి కన్నా దేశభక్తి గొప్పది. నేను నా దేశం అని ఎవడైతే గుండె జబ్బజరుచుకుని మాట్లాడగలడో వాడు, అలాంటి ప్రజానీకం ఉన్న దేశమే ముందుకెళ్ళేది. అమెరికా అన్నవాడే వెళ్ళగలిగాడు. బ్లడీ ఇండియా అన్నవాడు. ఇవాళ బ్లడీ ఇండియా అన్న మాట అనే సాహసం 2014 ముందు ప్రతివాడు బ్లడీ ఇండియా అని మనమే అనుకునేవాడు. ఏముంది గడిదిగుడు మన దేశంలోనే. బట్ ఇవాళ మాట అనగలుగుతున్నామా? అనలేకపోతాం. దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు మోడీ. ఇలా మోడీలు అంటాళ్ళు ఈ దేశాన్ని రాబట్టే. అందుకనే చెప్తాను, నా దేశం గొప్పదని ఫీల్ అవ్వాలి. ఇవాళ ఈ సినిమా చూస్తూ ఉంటే ఎంత గర్వంగా ఉందంటే, నా దేశం ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. బంగారు పండిన భాగ్యం నిండిన మంగళ భారతదేశం, సస్య శ్యామల సుందర దేశం నా దేశం, వేదాలు పుట్టిన దేశం నా దేశం, గణితంలో సున్నానిచ్చిన దేశం నా దేశం, అనేక శాస్త్రజ్ఞులు పండితులు నడయాడిన దేశం నా దేశం, అనేక మతాలకు పుట్టిల్లు నా దేశం, కుటుంబ వ్యవస్థకి ప్రపంచానికి అందించిన దేశం నా దేశం, ప్రపంచం బట్టలు కట్టుకుంటున్న చేతకాని రోజుల్లో పట్టు వస్త్రాలు నేర్చిన దేశం నా దేశం. ఆ దేశంలో పుట్టానురా నేను, దట్ ఈస్ మై ఇండియా. భారతీయుని రా నేను జబ్బ చర్చుకుని ప్రతి భారతీయుడు అనుకోవలసిన రోజు రావాలి, వస్తుంది. ఇవాళ మోడీ గారి పుణ్యమాన ప్రతి ఒడు ఇండియన్ అని సగర్వంగా, గర్వంగా, గౌరవంగా అనుకునే రోజు అది రావాలి, అది పెరగాలి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇక్కడ నేను సంతోషపడుతున్నాను నా సినిమా ఫీల్డ్ గురించి. నా సినిమా ఫీల్డ్ ఇవాళ కళ్ళు తెరిచింది. ఈనాడు ఇలాంటి సినిమాలకు డబ్బులు రావేమో అని భయపడుతున్న రోజులు ఈనాడు వచ్చింది, అవి వచ్చేది సక్సెస్ అయ్యి, కానీ రావేమో అని భయపడుతున్నా. లేదు, ప్రేక్షకులు ఉన్నారు అని ధైర్యంగా తీస్తున్నారు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఔరంగజేబు గొప్పోడు, టిప్పు సుల్తాన్ గొప్పోడు, ఇంకో ముస్లిం నాయకుడు గొప్పోడు, ఇంకో ఆంగ్లేయ ఎదవ గొప్పోడు అని మన పాఠ్యపుస్తకాల్లో చేర్పించి జొప్పించి మన ప్రజలు, మన ఒక తరాన్ని, మన చరిత్రను మనకు తెలియకుండా అల్లూరి సీతారామరాజు గురించి మొన్నగా తెలియదు. ఇవాళ శివాజీ మహారాజు కొడుకు గురించి ఎవరికి తెలుసు? కాశ్మీర్లో పండితులు జరిగిన అన్యాయం దాచిపెట్టారు. స్వతంత్రం వచ్చిన 40 ఏళ్ళు ఈ కాంగ్రెస్ దౌర్భాగ్య, దుర్మార్గ, దుర్నీతి ప్రభుత్వం 4 సార్లు స్వతంత్రం వచ్చి 4 సార్లు ఒక ముస్లింని ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టి హెచ్ఆర్డి వాళ్ళ చేతులు అప్పచెప్పించి నా దేశం యొక్క చరిత్రని, నా దేశం యొక్క నా మహావీరులు, ఈ భరతమాత కన్నా ముందు బిడ్డలు, భరతమాత కన్నా వీరోచితులు, ఈ దేశం కోసం, ఈ నేల కోసం రక్తము ప్రాణాలు త్యాగం చేసిన వీరుల గురించి నా తరానికి తెలియకుండా చేశారు. ఇవాళ తెలుస్తుంది. ఇవాళ మోడీ పుణ్యమాని, మోడీ లాంటి నేషన్ ఫస్ట్ అనే ఒక స్లోగన్తో వచ్చారు. మోడీ పుణ్యమాని ఇవాళ నా తరానికి, రేపటి తరానికి నా వీరులు ఎవరో, కొమరం భీమ్ ఎవడో, అలాంటి హనుమంతు ఎవడు, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ దేశంలో గాంధీ గారు స్వాతంత్రానికి పోరాటం ఎత్తడానికి ముందు నుంచే నిలబడిన వాళ్ళు. అప్పటికి ముందు నుంచే ఈ దేశం కోసం ఇక భరతమాత రుణం తీర్చుకుని నిలబడిన మహావీరులు అలాగే ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. అవి తెలియదు, మరి పాఠ్యపుస్తకాలు లేవు. మన హిందువులు నాశనం చేసి, హిందూ దేశాన్ని నాశనం చేసి, మన మీద అధికారం చెలాయించి పెత్తనం చేసిన దౌర్భాగ్యుడు ఒక ఔరంగజేబు మనకు తెలుసు, మన ప్రజలు, మన పిల్లలకి. ఒక టిప్పు సుల్తాన్ చేసి ఊచకోత, గుడిలో హిందువులు ఊచకోత కోసిన టిప్పు సుల్తాన్ అనే సన్నాసిని గురించి తెలుసు మన యూత్కి. కానీ మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన, మన సంస్కృతి సాంప్రదాయం నిలబెట్టడానికి పోరాడిన మన హీరోల గురించి పాఠ్యపుస్తకాలు లేకుండా చేశారు. అవి మారాలి. నా తరానికి తెలియాలి, రేపటి తరానికి తెలియాలి. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎవరికి పుట్టావు, ఏమిటో తెలియకపోతే మీ గర్వం ఉండదు సార్. నేను త్రిపురనేని వంశంలో పుట్టాను, త్రిపురనేని రామస్వామి చౌదరి గారి దీంట్లో పుట్టాం, త్రిపురనేని అని తెలియబట్టే అయ్యో మనం ఇంత గొప్ప దీంట్లో పుట్టాం, దాన్ని కాపాడుకోవాలి.
అని నాకు మనసులో వస్తుంది. అలాగే మీరు ఎక్కడి నుంచి పుట్టాం, ఎవరు మన పూర్వీకులు, ఎవరు, వాళ్ళు చేసిన గొప్పతనాలు ఏంటి, వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటి, వాళ్ళు సాధించింది ఏంటి అన్నప్పుడు మనకు ఆటోమేటిక్ కాన్షియస్, అయ్యో ఇలాంటి కుటుంబంలో ఇలాంటి దేశంలో పుట్టాం, మనం ఇలా ఉండాలి అని ఉండదు. అది కావాల్సింది ఇవాళ జరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్. వెల్ సెడ్ అండి. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావాలు అనేవి మరి సమాజం మీద ఏమాత్రం ప్రభావం చూపిస్తున్నాయి అన్న అంశంపై మరి త్రిపురనేని చిట్టిబాబు గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అదేవిధంగా మరి ఈ యొక్క సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతి మరి ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత, మంచి సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీ మీద ఉంటుంది. అదేవిధంగా సమాజంలో ఉండే ప్రేక్షకుల మీద ఉంటుంది, అందరి మీద కూడా ఉంటుందంటూ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచ్ ఆంధ్రప్రభ.